ఆకాశమందు ఆసీనుడమైన మా తండ్రి, కోటాను కోట్ల దూత గణాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తుతింపబడుతున్న మా గొప్ప దేవుడా, సర్వ సర్వాధికారి అని యేసయ్య, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడైన యేసయ్య, నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉదయకాలం మందు తండ్రి, చక్కని ఆత్మీయ ఆరాధన, ఆత్మీయ సహవాసాన్ని మీరు మాకు అనుగ్రహించి, నీ జీవం గల ఉన్న మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించడానికి నీవు మాత్రమే నిత్య జీవము ఇవ్వగలిగిన దేవుడని నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ డిసెంబర్ నెలంతయు ప్రభువా, నీ జననాన్ని జ్ఞాపకము చేసుకోవటానికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప కృప కొరకై నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు గొప్పవాడవని, నీ వాక్యం గొప్పదని బోధించగలిగే సామర్థ్యమును, శక్తిని నీ పరిశుద్ధాత్మ తోడుని, సహాయమును అనుగ్రహించమని ఈ ప్రార్థన మా దేవుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలైనటువంటి మీ అందరికీ, సకల పరిశుద్ధులైనటువంటి మీ అందరికీ, మన పరిశుద్ధుడను మన దేవుడను యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ ఉదయకాలపు క్రీస్తు దేవుడి పేరట శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. సంఘం మాత్రమే కాకుండా ఈ లైవ్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అధిక జనాభా, ఈ ప్రపంచంలో ఎన్నో జాతులు, ఎన్నో దేశాలు, ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఎక్కువగా ఆరాధిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. నిజంగా ఆయన యొక్క జన్మదినాన్ని అర్థం అవటానికి, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు రావటములో పరలోకాన్ని, పరలోకం యొక్క మహిమను, పరలోకం యొక్క వైభవాన్ని విడిచి భూమి మీద ఉన్నటువంటి మట్టి మనుషులైనటువంటి మనలను మహిమ రూపములోకి మార్చటానికి, మహిమ లోకానికి తీసుకెళ్ళటానికి మహిమాన్వితుడైనటువంటి యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం అనేది, దేవుడిగా ఈ లోకానికి రావటం అనేది జరిగింది. ఈరోజు యేసుక్రీస్తు దైవత్వ విషయమై చాలా మందికి అనుమానాలు, ఎన్నో సంశయాలు కలిగి ఉండటం అనేది విచారింపదగినటువంటి విషయం అండి. క్రీస్తు దైవ స్వరూపము నుండి మనుషుని పోలికలోనికి మార్పు చెందుతా
యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి దైవ స్వరూపము నుండి మనుషుని యొక్క పోలికలోనికి మార్పు చెందటానికి పరలోకమునటువంటి దేవుడు యేసు ప్రభువారు పరలోకములో దేవుడిగా ఉండి శరీరధారి యొక్క ఉద్దేశము ఏంటో మనకు తెలియాలి. శరీరధారిగా యేసు ప్రభువారు ఈ లోకానికి రావటానికి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయగలిగితే, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. ఒకటో అధ్యాయము 18వ వచనం. యోహాను రాసిన సువార్త తండ్రిని బయలుపరచుటకు ఈ లోకానికి వచ్చాడనే విషయం మనకి తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యోహాను సువార్త 1:18. తండ్రిని బయలుపరచటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం అనేది జరిగింది. యేసు ప్రభువారు కన్యక అయినటువంటి మరియ గర్భములో జన్మించటానికి మరి యేసు ప్రభువారు ఎవరికి పుట్టాడని రాయబడి ఉందండి? కన్యక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఈ కన్యక అనే విషయాన్ని మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం 14వ వచనం. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనుకు ఇమ్మానుయేలును పేరు పెట్టెను. కన్యక అనే పదానికి అల్మా అనే పదము కన్యకని తర్జుమా చేయబడాలి. పాత నిబంధనలో అల్మా చెడిపోయినట్లుగా ఎక్కడా లేదు. పైగా బెతోలు అనే పదము వివాహితులకు, చెడిపోయిన వారికి ఉపయోగించబడింది. బెతోలు అనగా కన్యక అనే అర్థం సాధారణంగా ఉండను. ప్రతిసారి యెషయా గ్రంథములో 7వ అధ్యాయం 14వ వచనములో అల్మా అల్మా అని వాడబడింది. కన్యక గర్భవతి కుమారుని కనును. మరి యేసు ప్రభువారు ఈ లోకానికి రావటానికి, ఏది శరీరధారిగా రావటానికి శరీరం కావాలి. ఆత్మగా ఉన్న మనకి శరీరం కావాలంటే ఒక తల్లి గర్భంలోకి వెళ్ళి శరీరాన్ని ధరించుకొని రావాలి. మనకు శరీరాన్ని ఇచ్చింది తల్లిదండ్రుల ద్వారా శరీరం అనేది వచ్చిందండి. ఈ లోకములో దేవుడు పెట్టినటువంటి క్రమము, సంతాన ఉత్పత్తి క్రమములో ఒక పురుషుడు, ఒక స్త్రీ, కన్యక
పురుషుడు కూడా మరి ఒక కన్యక బ్రహ్మచారి అని మాట్లాడుతుంటాడండి వేరే భాషలో. యేసు ప్రభు వారు ఒక కన్యకకు పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె యందు ఎవరి యందు? ఆమె యందు అని రాయబడి ఉందండి, వారిద్దరి యందు కాదు. మత్తయి రాసిన సువార్త 1:16 మత్తయి 1:16 మనం చూడగలిగితే, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు కన్యక గర్భములో ఉమ్, 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 ఆమె యందు, మళ్ళా చదవండి, యాకోబు మరియ భర్త అయిన యేసేపుని కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యేసు ఎలా పుట్టాడు? ఆమె యందు వారిద్దరి యందు కాదండి బైబిల్ గ్రంథం. అంటే యేసు ప్రభు వారి యొక్క జన్మ పరిశుద్ధమైనది. యేసు ప్రభు వారు మరియ అనేటువంటి కన్యకకు పుట్టాడు. ఎవరికి పుట్టాడండి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఎలా శరీరాన్ని ధరించుకుంటారంటే, తండ్రి తల్లి యొక్క కలయిక ద్వారా బిడ్డలు సంతానోత్పత్తి జరుగుతుంది. కానీ యేసు ప్రభు వారి ఈ లోకానికి రావటానికి ఏమని రావండి, ఆమె యందు వారిద్దరి యందు కాదండి. అంటే కన్యక మరియ ద్వారానే యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టాడు. ఇంకా మనం చూడగలిగితే మత్తయి రాసిన సువార్త 1:18 యేసుక్రీస్తు జనన మిదము ఎట్లనగా, అంటే యేసుక్రీస్తు ఎలా పుట్టాడు? వారు ఏకము కాకమునుపు, ప్రదానము చేయబడిన తర్వాత, మన ప్రాంతంలో మనకున్నటువంటి కులాలను బట్టి, మతాలను బట్టి, మనకున్నటువంటి జాతులను బట్టి, మనకున్నటువంటి మరి మతాలను బట్టి ప్రధాన కార్యక్రమం అనేది రకరకాలుగా జరుగుతుందండి. ఒక అమ్మాయి ఉందంటే, ఒక అబ్బాయి ఉన్నారంటే, వారిద్దరిని మరి ప్రదానము చేస్తారు. అబ్బాయి అమ్మాయికి ఇష్టమైనప్పుడు ప్రదానము చేసిన తర్వాత పెళ్ళండి. ప్రధానము తర్వాతే పెళ్ళి. ప్రధానమైన తర్వాత వారు ఏకము కాకమునిపే వారిద్దరూ ఒకటి కాకమునిపే. యేసు ప్రభు ఈ లోకములో ఎలా పుట్టాడు? ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి శిశువుగా ఈ లోకంలో జన్మించాడు. కన్యకకు పుట్టినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత మనం చూడగలిగితే మరియ గర్భధారణలో యేసేపు ప్రమేయము లేదు అని చెప్పడానికి మత్తయి రాసిన సువార్త 1:19-20 త్వరగా చదవాలి. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఎందుకు విడవాలనుకుంటున్నాడు? ఇదిగో మరియా యేసేపు అనేటువంటి నాకు ప్రదానము చేయబడింది కదా. ప్రదానము చేయబడిన తర్వాత మేమిద్దరము ఏకమవ్వలేదు కదా. ఏకమవ్వకుండా మరియా గర్భవతి అయింది. నిజంగా ఏ స్త్రీ పురుషుడు ఏకమవ్వకుండా గర్భవతిగా అయితే ఆమెను ఏ భర్త కూడా భారీగా స్వీకరించడు. యేసేపు గారు ఏం చేస్తున్నాడు?
ఇటేనండి, తల వైపు పెళ్ళ వైపు చూడటం కాదు. ఏం చేస్తున్నాడండి? ఆమె, వీళ్ళిద్దరూ ఏకము కాలేదు కాబట్టి తనకు ప్రదానం చేయబడిన మరియా గర్భవతిగా ఉంది అన్న విషయాన్ని గ్రహించిన యేసేపు గారు ఆమెను విడిచిపెట్టాలనుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మరియా కన్యకే అని ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది. మరియమ్మ గారు కన్యకని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో మనకి ఎన్ని ఆధారాలు. ఆమెను మనం చూడ, కన్యక అనగానే గ్రీక్లో పార్థెనస్ అంటారండి. పార్థెనస్, వర్జిన్. ఏమండి, ప్రార్థనస్ అనే గ్రీకు పదములో ఇంకా మత్తయి 1:22 చదవండి. 22 వచ్చిన, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. కన్యక గర్భవతి. ఈ ప్రపంచంలో యేసు ప్రభువారి యొక్క జన్మ ఒక ప్రత్యేకమైనది. ప్రత్యేకమైనటువంటి జన్మలో ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకానికి రావాలంటే పురుషుని యొక్క ప్రవేశము లేకుండా కన్యక గర్భవతి కుమారుని కంటదని ప్రవక్తలు చెప్పినటువంటి మాటను బట్టి యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన దేవుడుగా ఈ లోకానికి వస్తున్నాడు. నరవతారిగా వస్తున్నాడు, మానవ రూపములో వస్తున్నాడు. మానవ రూపములో రావాలంటే ఆయనకు ఒక శరీరము కావాలి. కావాలండి. ఆ శరీరం రావాలంటే ఈ లోకములో, ఈ సృష్టిలో మనకు పెట్టిన ధర్మం ఏంటంటే, ఎవరికైనా ఒక కుమార్తెకి కానీ కుమారుడికి కానీ శరీరం రావాలంటే ముందు తండ్రిలో నుంచి తల్లిలోకి ప్రవేశించిన తర్వాత తల్లి గర్భములో ఆ అండం ఏమైపోద్దంటే కాస్త పిండముగా మారిపోతూ, ఆ పిండము బ్రహ్మాండంగా మారిపోతూ తల్లి యొక్క గర్భములో శరీరాన్ని ధరించుకుంటుందండి. మగపిల్లవాడైతే ఎన్ని నెలలు? 9 నెలలు. ఆడపిల్ల అయితే 10 నెలలు అండి. ఇంకొక నెల ఎగస్ట్రా. అంటే తల్లి గర్భములో ఈ శరీరాకారం జరుగుతుంది. ఇది సృష్టిలో ఉన్న క్రమం. కానీ యేసు ప్రభువారు ఈ లోకానికి రావటానికి దేవుడు పెట్టినటువంటి క్రమం ఏంటంటే, తన యొక్క పురుషుని యొక్క ప్రవేశం లేకోకుండా స్త్రీ కన్యక గర్భవతి అవ్వాలి. దీనికి పరిశుద్ధాత్ముని వల్ల. కొంతమంది ఈ మధ్య మత ఛాందస్సువాదులు, మత పిచ్చి పట్టిన వాళ్ళు, పరిశుద్ధాత్మ వల్ల మరియ గర్భవతి అయింది అది అర్థం చేసుకోలేక మరియ కన్యక కాదు, పరిశుద్ధురాలు కాదు. ఇంకా మనం చూడగలిగితే మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూడగలిగితే, మరియా కన్యక అని చెప్పటానికి ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను, బిడ్డ జన్మించేంత వరకు మరియా కన్యకే. ఎంత చక్కగా బైబిల్లో స్పష్టంగా క్లియర్గా రాయబడి ఉంది. ఈరోజు మరియమ్మని చాలా మందిని తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరియా కన్యకే, ఆమె కుమారుని కను వరకు అంటే యేసుని బిడ్డను కనెంత వరకు మరియా కన్యకే అని రాయబడి ఉందండి. ఇంకా లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. లూకా 1:27. దావీదు వంశస్థుడైన యేసేపు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. అంటే యేసేపుకి ప్రదానము చేయబడింది కన్యక
అన్న విషయం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. నిజంగా ఒకప్పుడు పెళ్ళేంత వరకు స్త్రీ పురుషులు వారి యొక్క కన్యత్వాన్ని ఏం చేసేవాళ్ళండి? కాపాడుకున్నారు. తమ యొక్క శీలాన్ని కాపాడుకున్నారు. కానీ ఈరోజు చాలా మంది పెళ్లికి ముందే తమ యొక్క కన్యత్వాన్ని ఆ పురుషుడు కానీ స్త్రీ కానీ కోల్పోతూ ఉంటారు. అది మంచిది కాదండి. వివాహం అయిపోయిన తర్వాత తన భర్తతో ఉండేంత వరకు ఆ కన్యత్వాన్ని కాపాడుకోవాలి. అది పరిశుద్ధమైనటువంటి జీవితం. చాలా మంది యవ్వన బిడ్డలు, మరి చాలా మంది కుమారులు కుమార్తెలు వారి యొక్క ఆ పరిశుద్ధతను ఏమైపోతున్నారు? కన్యత్వాన్ని కోల్పోతున్నారు. కానీ మరియ గారి యొక్క జీవితంలో ఆమె కన్యకే అని, కన్యక యొద్దకు ఎవరొచ్చారు? గాబ్రియల్ అనే దేవదూత పరలోకము నుండి ఎవరి యొద్దకు వచ్చారని రాయబడి ఉంది? కన్యక అయినటువంటి మరియ యొద్దకు వచ్చింది అని రాయబడుతుంది. కానీ యోహాను గారు ఏమైపోతున్నాడంటే, యోసేపు గారు తొందరపడుతున్నారు. కన్యక అనగా గ్రీక్ లో పార్థెనస్ అంటారండి, పార్థెనస్. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 29, 34 వచనాలు మనం చూడగలిగితే, యోసేపు గారు ఆ మాట విని బహుగా తొందరపడి ఈ శుభవచనమేంటో, దూత మరియా భయపడకు, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భము ధరించి. ఎవరు? మరియ గారు తొందరపడుతుంది. అయ్యో, నేను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన దానను, ఇంతవరకు నేను పురుషుణ్ణి ఎరగని దానను, నేను కన్యకను. కన్యక అనేటువంటి నేను గర్భవతి అయ్యానంటే ఈ సమాజము నన్ను ఏమనుకుంటది? ఒక పురుషునికి నేను ప్రదానము చేయబడ్డాను. ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో ఏ కన్యకైనా ఒప్పుకుంటదా? ఒప్పుకోదండి. ఆ రోజు మొదలుకొని మరియ గారి యొక్క జీవితములో మరణించేంత వరకు ఆమె క్రీస్తు కొరకు ఎన్నో నిందలు భరించటానికి, అవమానాలు భరించటానికి, ఎన్నో సమస్యలను ఎదుర్కొనటానికి మరియమ్మ గారు ఒప్పుకుందండి. ఏ కన్యక ఒప్పుకుంటదండి? ఏ కన్యక ప్రదానము చేయబడిన తర్వాత తన భర్తతో ఏకమవ్వకుండా గర్భవతిగా అయితానంటే ఈ సమాజం ఏమనుకుంటది? అలాంటి స్త్రీని రాళ్ళు తీసుకొని సమాజంలో నుంచి బయటికి తీసుకుని వచ్చి కొట్టి చంపాలి. కానీ అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో మరియమ్మ గారు ఏం చేస్తున్నారు చెప్పండి? యేసు ప్రభు వారిని దేవుడుగా, లోకరక్షకుడిగా, ప్రభుగా ఈ లోకానికి రావటానికి ఒక స్త్రీ, ఒక కన్యక త్యాగాలతో కూడిన జీవితం మరియ జీవితం. కన్యక అయినటువంటి మరియమ్మ గారి యొక్క జీవితము త్యాగముతో కూడింది. యేసు కొరకు త్యాగం చేస్తుంది. బహు తొందరపడి ఆమెకు తెలుసు ఆమె కన్యకని. ఆమెకు తెలుసు నేను కన్యకను. ఇది ఎలా కన్యక అయినటువంటి స్త్రీ గర్భవతి అయింది? ఇది ఎలా సాధ్యము? ఇది అసాధ్యమైంది కదా అంటున్నప్పుడు అప్పుడు ఏముంటుందో చూడండి. 29 లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 29 వచనం నుంచండి. మరి కన్యకైన మరియ తొందరపడి ఈ శుభవచనము ఏమిటోని ఆలోచించుకొని చుండగా, మరియా భయపడకు, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఎవరి వల్ల? దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. దేవుని యొక్క కృపకు పాత్రురాలుగా నువ్వు ఉన్నావు. దేవుని యొక్క కృప నీకు. మరి తర్వాత ఏమన్నా చూడండి, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని అతనుకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడును.
చాలండి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంది. సర్వోన్నతుని శక్తి ద్వారా ఇది జరుగుతుంది. ఏది జరుగుతుందండి? ఈరోజు కూడా శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత మరి చాలా మందికి పిల్లలు లేనటువంటి వారికి సంతాన సాఫల్య కేంద్రాలు, సంతానం ఇవ్వటానికి చాలా మంది ఏం చేస్తున్నారు? భర్తలో ఉన్నటువంటి మరి ఆ యొక్క వీర్యాన్ని తీసి తల్లి గర్భములోకి, ఒక స్త్రీ గర్భములోకి ఇంజెక్ట్ చేస్తున్నారండి. పెట్టగానే ఏమైపోతుంది అంటే, ఇక్కడ పిల్లలు కనాలంటే పురుషుని యొక్క ప్రమేయం ఉంది. పురుషుని యొక్క ప్రమేయము, మరి పిల్లలు లేనటువంటి భార్య భర్తలకు ఒక శుభవార్త. తన భర్త యొక్క మరి వీర్యాన్ని తీసుకొని వచ్చి తన యొక్క భార్య యొక్క గర్భ సంచిలోకి ఇంజెక్ట్ చేయటం వల్ల ఆమె గర్భవతి అవుతుంది. చాలా మంది ఏమండి పిల్లల కంటే అందహీనులు అయిపోతారని చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా అండి? అద్దె గర్భాలను తీసుకుంటున్నారు. అమ్మ, నా బిడ్డకు జన్మని నీకు ఒక 50 లక్షలు ఇస్తాను, లేకపోతే 5 లక్షలు ఇస్తాను, ఈ 9 నెలలు నువ్వు మొయ్యని ఈ రోజు మనం చూస్తున్నామండి. కానీ యేసు ప్రభువు యొక్క జీవితంలో సర్వోన్నతుని యొక్క శక్తి ఏది చేసినా దేవుడు ద్వారానే జరుగుతుంది. పురుషుడిని దేవుడే చేశాడు, స్త్రీని దేవుడే చేశాడు. స్త్రీ పురుషులను దేవుడు ఆశీర్వదించే ఉన్నాడంటే మీరు ఫలించండి. కానీ చాలా మందికి ఈ భార్య భర్తల యొక్క దాంపత్యము చాలా మంది పాపం అనుకుంటారండి. అదేదో తప్పు అనుకుంటారు. కాదండి, అది పాపం అండి. పాపం కాదండి. దేవుడు పెట్టిన ఒక క్రమము. సృష్టిలోకి ఇంకొక జీవము రావాలంటే దేవుడు పెట్టిన పరిశుద్ధమైన పవిత్రమైన ఆ కార్యక్రమం ఏది? దేవుడు జతపరిచిన వారు, దేవుడు ఏర్పరిచిన వారు, అక్రంగా కాదండి. కానీ చాలా మంది మరి ఇదొక పాపం అనుకుంటారండి. పాపం కాదు, అదేదో చెడు కాదండి. దాని మీద అవగాహన లేకపోవటం వల్ల చాలా రకాలుగా మరి ఆలోచిస్తున్నారు. సర్వోన్నతుని నీ శక్తి నిన్ను కంపుకొను. ఇంకా మనం చూడగలిగితే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 4, 5 వచనములో ప్రదానము చేయబడింది కానీ పెళ్లి కాలేదు. ప్రదానము చేయబడిందని రాయబడింది, పెళ్లి కాలేదు. ఇక్కడ మనము చూడగలిగితే మరియు ప్రతిస్పందన 2వ అధ్యాయం 19 వచ్చింది చూడండి. చాలండి. మరియ గారి యొక్క స్పందన ఏంటంటే ఆమె ఆ విషయాన్ని తలపోసుకుంటూ హృదయములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు అవమానం పరచుటకు కన్నిక జననానికి పరోక్ష రుజువు. పాపములో పుట్టినవాడు పాపము లేని జీవితాన్ని ఎలా జీవించగలడు? యేసు ప్రభువారు ఆయన జన్మే పరిశుద్ధత, ఆయన జన్మ పవిత్రమైనది. అందుకే యేసు ప్రభువారు జీవించినటువంటి కాలంలో ఆయన ఏమంటున్నాడంటే, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 41వ వచనం అండి. యోహాను 8:41. మీరు మీ తండ్రి అయిన వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము. ఏమంటే మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాదు. మరియా కన్యకగా పుట్టిందని నువ్వు అనుకుంటున్నావే, కానీ మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదు. యోహాను 8:46 చదవండి. 46 వచ్చింది చదవండి. ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూడగలిగితే
నేను సత్యమునే చెబుతున్నాను, నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు? యేసు ప్రభు వారి యొక్క జన్మ పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఆయన బ్రతికినంత కాలం ఈ లోకములో పరిశుద్ధుడిగానే బ్రతికాడు. బ్రతికలేడండి? బ్రతికాడండి. చాలా మంది ఈ లోకములో పరిశుద్ధతగా బ్రతకలేము అనుకుంటున్నారండి. ఇక్కడ మనం చూడగలిగితే తామర పుష్పం బురదలో పుట్టిద్ది, బురదలో పెరిగిద్ది, కానీ బురదను మాత్రం తనకి అంటనివ్వదండి. అదొక స్పెషాలిటీ, పరిశుద్ధమైనటువంటి జీవితము. ఇంకా మనం చూడగలిగితే ఉప్పు చేప సముద్రంలో పుట్టిద్ది, సముద్రంలో పెరిగిద్ది. సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటది? ఉప్పుగానే ఉంటాయి, కానీ చేప తినే ఆహారం మాత్రం చప్పగా ఉంటది. ఉప్పులో పుట్టిన చేప చప్పగా ఉంటుంది. అర్థం ఏంటండి? ఉప్పు నీరు తాగదా? మరి చేప నీళ్ళు ఎక్కడ తాగిది? అంటే ఉప్పు నీరు తాగినంత మాత్రాన ఉప్పుగా మారిపోతామా? మనం ఉప్పు నీళ్ళు తాగామనుకోండి, ఉప్పుగా మారిపోతామా? అంటే ఆ చేప తన జీవిత విధానం, తన జీవిత స్టైలు, తన ఉప్పు సముద్రంలో పుట్టి ఉప్పు నీళ్ళు తాగినా, ఉప్పులో బ్రతికినా కానీ ఉప్పుని తనలోకి అంటనివ్వదు. కుమ్మరిపురికి చూసారా? కుమ్మరిపురు మట్టిలోనే తిరుగుతుండదు, అది మట్టిలోనే తిరుగుతుండదండి, కానీ మట్టిని మాత్రం అంటనివ్వదు. దాని యొక్క ప్రత్యేకత అండి. అంటే పాపం అనే లోకములో బ్రతుకుతున్న మనము పాపాన్ని అంటనీకోకుండా, పాపము చేయకోకుండా బ్రతకొచ్చని ప్రపంచానికి బ్రతికి చూపించిన దేవుడే పరిశుద్ధుడైన దేవుడు. ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచంలో ఎవరి గ్రీన్ పరిశుద్ధుడు ఎవరంటే ప్రభు అయిన యేసు ప్రభు వారు మాత్రమే. ఇప్పుడు యేసు క్రీస్తు వారు ఎవరి సంతానం కాదో తెలుసండి? క్రీస్తు ఆదాము సంతానము కాదు. క్రీస్తు ఆదాము సంతానం కాదండి. మరి ఎవరి సంతానం అండి? ఆదాము నుండి వచ్చిన సంతానం కాదు క్రీస్తు. ఆదాము నుండి సంతానం అవ్వాలంటే మరియ యేసేపు ఏకమైనప్పుడు ఆదాము క్రీస్తు సంతానం అవుతాడు, కానీ ఆమె కన్యక మరీ గర్భములు పుట్టాడు కాబట్టి ఆయన దేవుని సంతానం అండి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఆదాము మొదటి మానవుడైతే రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చిన వాడే. ఇది ఆయన కన్యక జననాన్ని సూచించడం లేదా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూద్దామండి. మొదటి మనుషుడు ఆదాము భూ సంబంధమైన మనిషి, మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు యేసు ప్రభువు. ఎవరు? మొదటి మానవుడు ఆదాము అయితే మట్టి నుండి పుట్టాడు. మరి ఇద్దరు స్త్రీ పురుషుని యొక్క కలయిక వలన దేవుడు చేసినటువంటి మరి సంతానము నుండి ఆదాము మట్టి మనిషి, కానీ రెండవ మనుషుడైనటువంటి యేసు ప్రభువు వారు ఎక్కడి నుంచి వచ్చాడంటండి? పరలోకము నుండి వచ్చిన వాడు. కాబట్టి మరియా కన్నికేనండి. అందుకే ఏమని రాయబడి ఉందో తెలుసండి? గలతీ 4:4 చూడండి. గలతీ 4:4. గలతీ 4:4. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టా, పురుషుని యందు పుట్టని రాయబడి ఉందా? మనందరి పేర్లు వెనకాల ఏమని రాయబడి ఉండదు తెలుసా అండి? ప్రైజీ, సన్ ఆఫ్, ఏమని ఉంటుంది అక్కడ? సన్ ఆఫ్ అని రాయబడి ఉంటుందండి, లేకపోతే డాక్టర్ ఆఫ్ అని రాయబడి ఉండదు. అంటే ఎస్ సన్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ అని రాయబడి ఉందండి. అంటే అర్థం ఏంటి? భిక్షం సన్ ఆఫ్ ఆనందరావు అని రాయబడి ఉందండి. నా తండ్రి పేరు
డాక్టర్ ఆఫ్ అని రాయబడి ఉంటే దాని వెనకాల ఎవరి పేరు రాస్తారు? ఎవరి కుమార్తె అంటే ఏమంటారు? ఆనందరావు కుమార్తె అంటారండి, సంతోష్ కుమారి కుమార్తె అనరు. ఇప్పుడు మనకున్నటువంటి రాసే ఏ సర్టిఫికెట్లైనా చూడండి, ఏమని ఉంటుందండి అక్కడ? సన్ ఆఫ్, డాక్టర్ ఆఫ్ అంటే ఆనందరావు కుమార్తె, ఆనందరావు కుమారుడు అని రాయబడి ఉంటుంది. కానీ ఇక్కడ సంతోష్ కుమారి కుమార్తె అని ఉండదండి. అంటే ఇది మరి ఇక్కడ మనం చూడగలిగితే ఎవరు ఎందుకు పుట్టి? స్త్రీ ఎందుకు పుట్టి. అక్కడ సన్ ఆఫ్ యేసేబు అని రాయబడలేదు. యేసు ప్రభువారి యొక్క జననము అక్కడ లెక్క మనం చూస్తే, ఈరోజు ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన, ఆమె స్త్రీ యందు పుట్టి, ఆయన స్త్రీ యందు పుట్టి. ఇంకా మనం చూడగలిగితే 3వ అధ్యాయము 15వ వచనం, ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం. మనము స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము. స్త్రీ సంతానము. యేసు ప్రభువారు ఎవరండి? యేసు ప్రభువారు ఒక్కడే ఈ ప్రపంచములో స్త్రీ సంతానము. మిగిలిన వారందరూ ఆదాము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది అయితే పుడుతున్నారో, యేసు ప్రభు దేవుడు వచ్చేంత వరకు ఎంతమంది అయితే ఈ భూమి మీద పుడతారో వారందరూ ఎవరి సంతానము? పురుషుడి సంతానము. యేసు ప్రభువారు ఒక్కడే ఈ ప్రపంచములో స్త్రీ సంతానము. కన్యకకు యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించాడని ఇంకా ఎన్ని ఆధారాలు కావాలండి? క్రీస్తు, మనకు ఎలాంటి క్రీస్తు ఉన్నాడు? అసాధారణ క్రీస్తు ఉన్నాడనే విషయం కన్యక జన్మ నిర్ణయిస్తుంది. మనకు క్రీస్తు అసాధారణం. యేసు ప్రభువారు ఎవరికి పుట్టాడండి? కన్యక జన్మం బట్టి యేసేబు ద్వారా మరియ ద్వారా కానీ దేవుడు తన కుమారుని పాపమంటకుండా చేసి ఆయన మానవ విమోచనకర్తగా అర్హునిగా ఈ లోకంలో చేశాడు. అందుకే మత్తయి 1:22 ఏమని రాయబడిందో చూడండి. మత్తయి 1:22, ఇదిగో కన్యక గర్భవతై కుమారుని కనును, ఆమెకు ఇమ్మానుయేలుని పేరు పెట్టెను. అంటే యేసు ప్రభువారు ఈ లోకములో మనము జాగ్రత్తగా గమనించగలిగితే ఆయన కన్యక యందు పుట్టి, ఒకవేళ మరియ కన్యక కానట్లయితే ఆమె అక్ర సంబంధం ద్వారా యేసు జన్మనిచ్చేదే అని చెప్పవలసి వస్తుంది. ఆనాడైనా నేడైనా ఈ మాటలు వినటానికి వికృతంగా కనపడతాయి. మరి మత్తయి, మార్కు, లూకా ఆమెను భక్తి పరురాలుగా, ప్రార్థనా పరురాలుగా, పవిత్రమైన దైవ సేవకురాలుగా వర్ణించారు. ఆమెను ఎలా వర్ణించారండి? ఈరోజు చాలా మంది మరియమ్మ గారిని మరి తక్కువ చేసి మాట్లాడుతుంటారు. చాలా మంది బోధకులు తెలిసి తెలియక. మరి కొంతమంది వాళ్ళేమో మరియమ్మ గారిని ఏం చేస్తారండి? ఎక్కువ చేసి పూజిస్తుంటారు, ఎక్కువ చేసి ఆరాధిస్తుంటారు. కానీ ఆమెను ఒక తల్లిగా, ఒక కన్యకగా, ఒక భక్తిపరురాలుగా, దైవ సేవకురాలుగా, ఒక పరిశుద్ధురాలుగా దేవుని ఎన్నుకున్న కన్యకగా ఆమెకి ఎంతవరకు మనము విలువివ్వాలో, ఎంతవరకు ఆమెను గణపరచాలో అంతవరకే గణపరచాలి. కానీ అంతకు మించి ఎక్కువ గణపరచకూడదు. ఈ లోకంలో గణపరుస్తున్నారు. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ. మాతృదేవో భవ అంటే తల్లే దైవం, తండ్రే దైవం, గురువే దైవం. తల్లి, తండ్రి, గురువు దైవం. మాతృదేవో భవ అంటే అమ్మ లేకపోతే మనకి ఎక్కడ జన్మ వచ్చిందండి? అమ్మని
దేవునిగా ఆరాధించేవారు ఉన్నారండి. కానీ అది దేవుని కంటే అమ్మేమి గొప్ప కాదండి. కానీ అమ్మనిచ్చిన దేవుడు గొప్పవాడు. అమ్మకి నిన్నిచ్చిన దేవుడు గొప్పవాడు. అలాంటి ఈరోజు మరి మత్తయ్య గారు కానీ, మార్కు గారు కానీ, మరియమ్మ గారిని ఒక పరిశుద్ధురాలైన కన్యకగా, ఒక దైవభక్తిరాలైన కన్యకగా, ఒక పరిశుద్ధురాలైనటువంటి కన్యకగా, దయాప్రాప్తురాల అని ఎంత చక్కగా మనం మరి రాశాడో ఒకసారి మనం చూడగలిగితే, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము. చాలా మంది డినామినేషన్ ఉన్నవారు మరియమ్మ గారిని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు. కొంతమంది ఏమో మరియమ్మ గారిని ప్రభు కంటే ఎక్కువగా చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. లూకా 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. చెప్పిన ఎవరు తోడు కావాలి నీకు? భర్త తోడు కావాలా? అమ్మ తోడు కావాలా? నాన్న తోడు కావాలా? బంధువుల తోడు కావాలా? వీళ్ళందరి తోడుల కంటే అప్పుడప్పుడు అంటారండి, మాకు ఒక తోబుట్టిన వాడు ఉంటే బాగుంటుంది. కానీ ఎవరు తోడు కావాలంటే దేవుని తోడు కావాలి. దేవుని యొక్క సహాయం కావాలి. దేవుని యొక్క కృప కావాలి. దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉండాలి. దేవుని యొక్క దృష్టిలో దయాప్రాప్తురాలుగా ఉండాలి. దేవుని యొక్క కరుణ మన మీద ఉండాలి. దేవుని యొక్క జాలి, దయ మన మీద ఉండాలండి, మనుషుల దయ కాదండి. తర్వాత ఏమన్నాడంటే ఇంకొకటి, లూకా 1:42 వచ్చిన చూడండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. స్త్రీలలో, ప్రపంచంలో ఎంతమందినైతే స్త్రీలు ఉన్నారో వారందరిలో ఆశీర్వదింపబడిన దానవు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఏమండి, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానం. అప్పుడప్పుడు మన గ్రామంలో కొన్ని శుభ కార్యక్రమాలకి కొంతమంది మరి పెద్దలను ఆహ్వానిస్తూ ఉంటాడు. ముత్తైదులు అంటారు కదండి. ఈమె మా శుభ కార్యక్రమానికి వస్తే మంచి జరిగిద్ది, ఆమె అదే చెడ్డ జీవితం కలిగి ఉంటే అలాంటి వారిని ఆహ్వానించడానికి ఇష్టపడరు. నీవు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన దానవు. ఎందుకు స్త్రీలందరూ ఆశీర్వదించబడిందంటే దేవుని యొక్క కృపకు పాత్రులైంది. ఒక కన్యకగా ఉండి కూడా ఆ రోజులలో ఆ కన్యకనేటువంటి స్త్రీ గర్భవతి అయితే ధర్మశాస్త్రం ప్రకారము ఆమెను అగ్నితో కాల్చివేయాలి, తన ఇంటిని కాల్చివేయాలి, తన తల్లిదండ్రులను బంధువులను కాల్చివేయాలి. రాళ్ళు తీసుకుని వచ్చి సమాజంలో అపవిత్రమైన మరి పెళ్లి కాక మునిపే నువ్వు గర్భవతి అయ్యావు వేరే పురుషునితోనే రాళ్ళు తీసుకొని చంపాలండి. అలాంటి పరిస్థితిలో కూడా మరియమ్మ గారు యేసు ప్రభు వారి దేవుడిని లోకానికి శరీరధారిగా రావటానికి కన్యకైన మరియా అలాంటి పరిస్థితిలో కూడా ఒప్పుకుందండి. అందుకే స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు. స్త్రీలందరికీ ఆశీర్వదించబడింది మరియమ్మ గారండి. తర్వాత నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నీ గర్భఫలము, ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని సంతానాలు ఆశీర్వదించబడాలంటే యేసు ప్రభు వారి ద్వారానే ఆశీర్వదించబడాలి. యేసు ప్రభు వారి ద్వారానే దీవించబడాలి. మరి నీ గర్భఫలము ఆశీర్వదింపబడినని పిలువబడిందంటే ఆమె పవిత్రమూర్తి. ఒక నూతన వ్యక్తిని ఉనికిలోనికి తీసుకొని రావటానికి సహజ సిద్ధ సంతానోత్పత్తి అనే ప్రక్రియ ద్వారా అది జరగాలి. యేసు తాను బెత్లెహేములో జన్మించక మునిపే ఒక వ్యక్తిగా ఉన్నాడు గనుక ఆయన కన్యక జననము ద్వారా కాకుండా సాధారణ పద్ధతిలో జన్మించి ఉంటే, ఇద్దరు వ్యక్తులు 2 persons ఉండేవారు. ఇద్దరు వ్యక్తుల నుండి ఒక వ్యక్తి వేరు చేయటానికి మరొక అద్భుతమైన అవసరమై ఉండేది. విశ్వాస ప్రమాణాలు మరియు సమాచార క్రైస్తవ్యము యొక్క ఉన్నత క్రీస్తు హై క్రిస్టాలజీ అంటారండి. హై క్రిస్టాలజీ అంటే ఉన్నత క్రీస్తు యొక్క శాస్త్రం పునాదులు మత్తయి, మార్కు, లూకా రాసిన కన్యక జన్మ బోధనపై ఆధారపడింది. ఈ బోధ నమ్మని వారు సుమారు 2000 సంవత్సరాలు చరిత్రలో వ్యతిరేకంగా ఉన్నారండి.
సాధారణంగా అద్భుతములు నమ్మేవారు యేసు కన్యక జన్మనని నమ్మరు. ఈ బోధ నమ్మని వారు సాధారణంగా క్రైస్తవులోనికి ఇతర మౌలిక సిద్ధాంతాలు కూడా నమ్మరు. వారు దేవుని వాక్యము కంటే మానవుని హేతువుకు ఎక్కువగా విలువనిస్తారు. యేసు ప్రభు వారు ఎవరికి జన్మించాడండి? యెషయా 7:14 చదువుకొని మనం ముగించుకుందాం. ఈ ప్రపంచంలో ఎక్కువ ప్రపంచ దేశాలన్నీ ఏ పండగ అయితే జరుపుకుంటున్నారంటే క్రిస్మస్ అండి. ఏ ఏ పండగ అండి? ప్రపంచంలో ఉన్న వారందరూ ఎక్కువ మందిని జరుపుకునే పండుగే క్రిస్మస్. డిసెంబర్ నుంచి ఆల్రెడీ నవంబర్లో నుంచి క్రిస్మస్ ఆరంభమైందండి చాలా దేశాల్లో. డిసెంబర్ అంతా, జనవరి నెలంతా క్రీస్తు యొక్క జన్మదినాన్ని వారు పండగగా జరుపుకుంటారండి. ఇంత గొప్ప కార్యక్రమంలో యేసు ప్రభు వారు కన్యక మరియా, కన్యకని 100% చెప్పడానికి ఎన్నో ఆధారాలు మనం చూసామండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు సూచన, దేవుడు ఒక సూచన చూపిస్తున్నాడు. ఆలకించండి ఈ ప్రపంచమా, తెలుసుకోనండి. కన్యక గర్భవతి కుమారుని కనెను. మరియా 100% యేసుని కనెంత వరకు ఆమె కన్యకే. పార్థనాస్ వర్జినేనండి. ఆమె వర్జిన్, కన్యకే అని ఎన్నో రుజువులు కనపడుతున్నాయి. ఆమె పరిశుద్ధురాలు. అందుకే యేసు ప్రభు యొక్క జన్మ కూడా పరిశుద్ధం కాబట్టి ఈ ప్రపంచం అంతా జరుపుకుంటుంది. మరి ఇంకా క్రీస్తుని నీ కుటుంబంలోకి, క్రీస్తుని నీ జీవితంలోకి రానివ్వనట్లయితే, ఆయన ఎప్పుడైతే వస్తాడో అప్పుడు నీ హృదయంలో ఆయన జన్మించాలి, నీ కుటుంబంలో జన్మించాలి, నీ జీవితంలో జన్మించాలి. కాబట్టి అలాంటి ఉన్నతమైన డిసెంబర్ నెల ఆరంభమైంది. మొదటి రోజే మరియా కన్యక, పార్థనస్ అని గ్రీకు భాషలో రాయబడి ఉంది. కాబట్టి ఆమె వర్జినే, కన్యకకి యేసు ప్రభు వారు పుట్టాడు. కాబట్టి ఆమె పరిశుద్ధురాలు, యేసు ప్రభు వారు కూడా పరిశుద్ధుడే అన్నటువంటి విషయాన్ని గ్రహిద్దాం, సమాజానికి ప్రకటిద్దాం, పరలోకానికి చేరుకుందాం. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఎన్నుకొని స్త్రీలలో ఆశీర్వదించబడినది దైవిక ప్రాప్తులు, కృపకు పాత్రులైనటువంటి పరిశుద్ధురాలు, పవిత్రురాలు, దైవ ప్రాప్తురాలైనటువంటి కన్యకైనటువంటి మా మరియమ్మ గురించి తండ్రి, ఈరోజు మరియ తల్లి గురించి మేము తెలుసుకున్న విషయాన్ని బట్టి ఈ సమాజానికి ఆమె ఆశీర్వదించబడిన స్త్రీగా, భక్తిపరురాలుగా, కన్యక ఈ ప్రపంచానికి ప్రకటించగలిగే కృపను ధన్యత దయచేసి, మా దేవుడు మా రక్షకుడైన యేసు ప్రభు యొక్క జన్మ కన్యక మరియ ద్వారా జరిగిందన్న నాయన అద్భుతాన్ని చూసిన మాకు తెలియజేసినందుకే వందనాలు. ఈ డిసెంబర్ నెలంతయు ప్రభు అద్భుతమైన క్రిస్మస్ ఆరాధనలు జరుగుతుండగా క్రిస్మస్ కార్యక్రమాలన్నింటిలో తోడుగా నడిపించమని ఈ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.